ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయిపోయావు చెర్రీ. ఒరే చెర్రీ, హనీమూన్ అంటూ అరకు తీసుకొచ్చావు నన్ను. కానీ నువ్వు తిరిగి రాని పైలో కలికి పంపిస్తాను. అక్కడెవరితో చేసుకుంటావో చేసుకోరా హనీమూను. నక్షు బంగారం, నువ్వు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటావు అనుకుంటే నువ్వేంటి ఇలా నిల్చునున్నావు? త్వరగా మన స్నానాలు అయిపోతే గులాబీ పూలతో అక్కడ బెడ్ నీట్గా అలంకరించాను బంగారం. ఆ తర్వాత అయ్యో చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది నక్షు. నువ్వు బెడ్ని రెడీ చేసుకునేది హనీమూన్ కోసం కాదురా, నీ శవాన్ని పడుకోబెట్టుకోవడానికి. చావుకైనా శోభనానికైనా పూలు కామన్ కదరా. బాగానే సెట్ చేసుకున్నావురా. చెర్రీ, నాకు స్విమ్మింగ్ చేయాలనుంది. మరి స్విమ్మింగ్ పూల్ చాలా లోతు ఎక్కువగా ఉన్నట్టుంది. నా కోసం నువ్వు ఒక్కసారి ఈ స్విమ్మింగ్ పూల్లోకి దిగి వాటర్ ఎంతవరకు వస్తాయో చూపిస్తావా? ఏంటి నక్షు, నేనున్నానుగా, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అయినా నువ్వేం అడిగావు? ఈ పూల్లోకి దూకి లోతెంతో చూడమన్నావు, అంతే కదా. నా గుండె లోతులో ఉన్న నీ మీదున్న ప్రేమను చూపించడానికైనా నేనిప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకి చూపిస్తాను. నక్షు బంగారం, అలా వాటర్లో అడుగు పెట్టే ముందు నాకు ఒక రొమాంటిక్ ఐడియా వచ్చింది. నువ్వు నా చేయి పట్టుకుని అడుగుల్లో అడుగు వేస్తూ కళ్ళల్లోకి చూస్తూ నాతో పాటు అలా స్విమ్మింగ్ పూల్లోకి దిగు. బా, అది మనకొక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. ఒరే, నేను నిన్ను లేపేసి పైలోకాలకి పంపించాలని చూస్తే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాలని చూస్తున్నావా? దేవుడా, ఇందాకేదో మాట వరుసకి పైకి వెళ్ళి ఎవరితో చేసుకుంటావో హనీమూన్ అని నేను అనుకున్నాను. కానీ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని నన్ను వీడితో పాటు పైకి పంపించుకు స్వామి. ఏం ఆలోచిస్తున్నావు బంగారం? రా, కలిసి స్విమ్ చేద్దాం. రా. ఆహా, నువ్వు స్విమ్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి శారీ మార్చుకుని స్విమ్ డ్రెస్లో వచ్చేస్తాను. స్విమ్ డ్రెస్ పెళ్లికి ముందైతే ఓకే, కానీ మనకి పెళ్ళైంది కదా. నువ్వు శారీలోనే స్విమ్ చేస్తే చాలా కొత్తగా ఉంటుంది. రా. వద్దులే చెర్రీ,
వద్దు వద్దు. ఆహా, నువ్వు వద్దు వద్దు అంటుంటే నన్ను రా రా అని పిలుస్తున్నట్టుంది మగా. వద్దు వద్దు చెర్రీ, రా వద్దు చెర్రీ, రా. వద్దు వద్దు చెర్రీ, రా. వద్దు వద్దు చెర్రీ, వద్దు. రా. ఏయ్. నచ్చు. ఏయ్. నక్షత్ర, నక్షత్ర. ఏంటో తొందరగా చెప్పు. ఐ నీడ్ టు గో టు ఆఫీస్. పైన హెడ్డింగ్ పెట్టుకో బాబా. పండంటి కాపురానికి 12 సూత్రాలు. వాట్? నెంబర్ 1, నువ్వు లేవగానే నా ముఖమే చూడాలి. భూమి, భూమి, భూమి. ఏంట్రా? భూమిని పిలువమ్మా. ఉదయాన్నే ఫస్ట్ నేను భూమి మొహమే చూడాలి. వెళ్ళి తనని పిలువు.